భూభారతి చట్టంపై అవగాహన సదస్సు కార్యక్రమం ప్రారంభించారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంటు సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామీలు, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవారు, జిల్లా ఎస్పీ నరసింహ, రెవెన్యూ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు అధికారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మీరు ఒకటి గమనించాలి, 2020 చట్టం ఆనాటి తర్వాత తెచ్చిన చట్టం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 3.5 సంవత్సరాలైనా వాటికి రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. దొరగారి నేలక మీద నుంచి ఏ పదం వస్తే అదే రూలు, అదే చట్టంలాగా వంటెత్తి పోకడతో ఆనాటి చట్టం సామాన్య ప్రజలని ఎలా ఇబ్బంది పెట్టిందో ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు, అన్నదమ్ములు వేలాది మంది అనుభవించిన వాళ్ళే. కానీ మన 2025 భూభారతి చట్టానికి రూల్స్ తేటమే కాకుండా ఆ రూల్స్ కూడా పేదవారికి ఉపయోగపడే విధంగా రెవెన్యూ అధికారుల్ని రెవెన్యూ ఆఫీసుల్లో ఉండకుండా వారిని ప్రతి రెవెన్యూ గ్రామానికి పంపించి ప్రతి రెవెన్యూ గ్రామాలలో ప్రజలకు ఉన్న సమస్యలని ప్రత్యక్షంగా విని వాటిని అక్కడికక్కడే పరిష్కరించి అక్కడ పరిష్కరించిన వాటిని పై అధికారులకు పంపించే కార్యక్రమాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాలలో 4 మూలల పైలట్ గా ఈ చట్టాన్ని అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మిగిలిన అన్ని మండలాలలో జిల్లా కలెక్టర్లే స్వయంగా వచ్చి ఈ నూతనకంలో జరిగిన సమావేశంలాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేశాం. ఈ చట్టం మీద పూర్తి అవగాహన మీకు వస్తే భవిష్యత్తులో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు మీ గ్రామానికి వస్తారు. మీరు ఏ ఆఫీస్ చుట్టూ తిరగనక్కర్లేదు. ఆనాడు ధరణి టైంలో అప్లికేషన్ అప్లోడ్ చేయాలి అంటే 1000 రూపాయలు, 1200 రూపాయలు ఎన్నిసార్లు అప్లై చేస్తే అన్నిసార్లు కట్టాల్సి వచ్చేది. ఈ చట్టంలో 1 రూపాయి కూడా తీసుకోము. అప్లికేషన్ కూడా అధికారులే ప్రింట్ చేసి మీకు ఇస్తారు. దాంట్లో మీ సమస్యని టిక్కు పెడితే అక్కడే పరిష్కరిస్తారు. అంతేకాదు, ఈ కొత్త చట్టంలో కొన్ని అంశాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఇందాక రైతన్నలు అడిగినట్లు ఏదైతే సాదా బైనామాలు 9,26,000 అప్లికేషన్లు ఆనాడు ఆన్లైన్లో చేసి పెండింగ్ ఉన్నాయో, న్యాయమైన వాటన్నిటినీ శాశ్వతంగా పరిష్కరించి వాటికి ఈ చట్టం ద్వారా పాస్బుక్లు ఇస్తాము. భూభారతి 2025 ఇందిరమ్మ బ్రాండ్. అది ఏ ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే రైతన్నుల కష్టాలు తీరుతాయని, భూములున్న ఆసాములకి భరోసా కల్పిస్తారని గడిచిన ఎన్నికల్లో మీ అందరి దీవెనలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆశీస్సులతో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్పిన ప్రతి అంశాన్ని పూర్తి చేస్తూ రైతులకి, భూములున్న ఆసాములకి భద్రత కల్పించే ఈ భూభారతి 2025 చట్టాన్ని ఈ నెల 14వ తారీఖు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే భూమనులకి, రాష్ట్ర ప్రజలకి ఈ భూభారతిని అంకితం చేసిన సంగతి మీ అందరికీ తెలియంది కాదు. ఏ పేదవాడు, ఏ బుక్కెడు అన్నం పెట్టే రైతన్న
ఏ భూములున్నా ఆసాములు కోరుకుంటున్న చట్టాన్ని తెస్తామనే ఉద్దేశము. ఏ నెంబర్లు ఏవైతే ఉన్నాయో న్యాయమైన వాటిని అన్నిటినీ పరిష్కరించి వాటికి కూడా పాస్ బుక్కులు ఇస్తాము. 5 అంశాలు పేదవాడికి ఉపయోగపడే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో, పేదవాడి కన్నీరు తుడిచే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి లాభం చేసే విధంగా ఈ చట్టం నిర్మించబడింది. 10 కుంటలు పోయింది. నాకు ఎకరం 39 కుంటలుంది. ఇంకా ఎకరం 10 కుంటలు పాస్బుక్ ఉండాలి. మళ్ళీ దాంట్లో నుంచి 22 కుంటలు తగ్గింది. ఏంటని అడిగితే నిజమే నీ ఉండాలి ఎకరం 19 కుంటలు, కానీ నేనేమీ చేయలేను, నువ్వు కూడా కోర్టుకు పోవాల్సిందే అన్నారు. ఇలా 2020 చట్టానికి ముందు తర్వాత ఎవరైతే మన ముత్తాతలు తాతలు తండ్రులు వంశ పారంపర్యంగా గతంలో ఆస్తులు కొనుక్కొని ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకొని కారణంగా సాదా మైనామాలుంటే ఈ సాదా మైనామాలు మీరు అప్లై ఆన్లైన్లో చేసుకోండి అని చెప్పి 2020 చట్టాన్ని తీసుకొచ్చారు. 60 రోజులు ఉంచాం. ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో అధికారులు గతంలో అనుభవం ఉన్న అధికారులు ఏవైతే సూచనలు ఇస్తున్నారో మంచి వాటన్నిటినీ క్రోడీకరించి అద్భుతమైన చట్టాన్ని అమలు చేయడం కోసం అసెంబ్లీలో పెట్టాం.